సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. తెలుగులోనూ మంచి వసూలు రాబడుతోందని అనుకునేసరికి కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. లాంగ్ రన్ ఉంటుంది, రెండో వారంలో కూడా కుమ్మేస్తుంది అనుకున్న టైంలో ఓ తెలుగు సినిమా ఈ డబ్బింగ్ మూవీకి బ్రేక్ లేసింది. లేదంటే చావా సెకండ్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసేది? ఇంతకీ చావా దూకుడికి కళ్ళెం వేసినా ఆ సినిమా ఏంటి? కోర్ట్ మూవీ రాకపోతే లాస్ట్ వీకెండ్ హవా అంతా చావాదే. హిందీలో 500 కోట్లకు పైగా కలెక్ట్ చేసిన చావా 3 వారాల తర్వాత తెలుగులోకి డబ్ చేస్తే మన ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. 3 కోట్ల బిజినెస్ ని 2 రోజుల్లో దాటేసింది. 10 రోజుల్లో 15 కోట్ల గ్రాస్, 8 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. కోర్ట్ రాకపోయి ఉంటే చావా 10 కోట్ల షేర్ దాటేసేది. కోర్ట్ సైలెంట్ గా వచ్చి బాక్సాఫీస్ వద్ద తిష్ట వేసింది. నాని నిర్మాత అన్న ఒక్క చిన్నపాటి క్రేజ్ తప్ప మరొకటి లేదు. రిలీజ్ తర్వాత శివాజీ యాక్టింగ్ కి ప్రశంసలు దక్కాయి. పోక్సో కేసు ఆధారంగా 2.5 గంటల పాటు మేకింగ్ తో కట్టడి చేశాడు దర్శకుడు రామ్ జగదీష్. కేవలం మౌత్ టాక్ తో రన్ అవుతూ అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంది. సినిమా రిలీజ్ అయిన 3 రోజుల్లో 25 కోట్ల గ్రాస్, 12 కోట్ల షేర్ రాబట్టింది. 2 రోజుల్లో 5 కోట్ల బిజినెస్ ని దాటేసింది. కోర్టుకొచ్చిన హైప్ తో తెలుగు ఆడియన్స్ చావాను పట్టించుకోవడం మానేశారు. కోర్ట్ సక్సెస్ చావా వసూళ్లపై పడి వీకెండ్ లో కోటి కూడా తీసుకురాలేకపోయింది. చావా నార్త్ ఆడియన్స్ కి బాగా నచ్చినా తెలుగు ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. హిందీలో బ్లాక్ బస్టర్ టాక్ తెలుగు ఓపెనింగ్స్ కి ఉపయోగపడినా రెండో వారం వచ్చేసరికి కోర్ట్ మానియా ముందు నిలవలేకపోయింది.